Hi, welcome to Abhiruchi on Wheels. ప్రతి శని ఆదివారాల్లో పోటాపోటీగా మన పార్టిసిపెంట్స్ చేస్తున్న రుచికరమైన వంటల్ని మీకు అందిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది ఖమ్మం. ఓకే గీత, ఖమ్మం వంటకాలు రుచి చూడడానికి మనం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం కదా. వాళ్ళ వంటకాలు రుచి చూపించడానికి వాళ్ళు కూడా అంతే ఈగర్ గా రెడీగా ఉన్నారు. మరి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ కి హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి ఖమ్మంలో ఇవాళ వెరైటీస్ టేస్ట్ చూడడానికి మన ఇద్దరు జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? ఓకే, హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, సో మనం అందరినీ పలకరించేసాము. ఇంకా మనం వంటలు ఎలాంటివి చూడబోతున్నాం అన్నదే ఆలస్యం. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు టీవీ ముందు కూర్చొని ఈ రోజు ఖమ్మంలో ఎలాంటి వెరైటీస్ చూడబోతామా అని కదా. మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దాం. వావ్, బంగాళదుంప అందరి ఫేవరెట్. అసలు ఇంకా బంగాళదుంపతో ఐటమ్స్ అంటే ఇంకా లెక్కలేని. ఎలాంటి వెజిటబుల్స్ ని పెట్టాలన్నా ఇది కలిపి పెట్టేస్తూ ఉంటారు. కంపల్సరీ పెట్టాలి. ఇది అండ్ బంగాళదుంపతో ఎన్ని వెరైటీస్ అని క్రియేట్ చేస్తూనే ఉండొచ్చు. లెక్కలేదు. ఖమ్మంలో ఈ రోజు ఇంకా ఏమైనా క్రియేటివ్ గా చేస్తారేమో చూద్దాం. మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్. హలో, మీ పేరు? రజనీ అండి. నా పేరు రజనీ. ఏంటి గొంతు బాలేదా? కొంచెం కోల్డ్ కదా. ఇప్పుడు టెన్షన్ లో వచ్చిందా? ఎండాకాలంలో కోల్డ్. ఓకే, మీ పేరేంటి? నా పేరు సాహితి అండి. సాహితి, రజనీ. ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంటెక్ చేస్తున్నా అండి. ఓకే, రజనీ. నాకు బీటెక్ అయిపోయింది. సో ఇద్దరు పక్కన ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్. ఓ సీనియర్ జూనియర్ బానే ఫ్రెండ్షిప్ కుదిరింది. సీనియర్ సేమ్ క్లాస్. తను స్టడీ ఆప్ చేసింది. జంప్ అయింది. ఎంటెక్ చేస్తుంది. అదేలే. ఓకే, సరే. మొత్తానికి ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ బంగాళదుంపతో చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీయా? ఓకే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. రజనీ, ఏం చేస్తావు? బంగాళదుంప పులుసు. పులుసా? అందరికి ఫ్రై, కర్రీ తెలుస్తుంది కానీ పులుసు ఎవరికి తెలియదు కదా. చామదుంప పులుసు దుంపలతో ఇలా తెలుసు, బంగాళదుంపతో కూడా చేయొచ్చు. కొంచెం వెరైటీగా. ఓకే, వెరైటీగా ట్రై చేయాలనుకుంటుంది. మరి బంగాళదుంప పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బంగాళదుంప పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, వేయించిన నువ్వుల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప పులుసు తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, రజనీ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఓకే. కొన్ని ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలండి. ఓకే. కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. ఓకే. కొంచెం కరివేపాకు,
వంటలు చేస్తూ ఉంటావా రజని? లైట్ గా ఎప్పుడైనా. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, అవి లైట్ గా ఫ్రై అవ్వాలి. అవి లైట్ గా ఫ్రై అవ్వాలా? ఓకే. సో బంగాళదుంపలు ఉడికించి ఉడికించి కట్ వేసుకోవాలా? ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేస్తాం. ఓకే ఓకే. బాగుంటుందా బంగాళదుంపతో పులుసు? చాలా బాగుంటుందండి, నాకు నీకు బాగా ఇష్టం అన్నమాట. ఫేవరెట్ కర్రీ. అదే అర్థమైంది. ఎక్స్ప్రెషన్ చూడు. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు బాయిల్ అయిన ఆలు వేసుకుందాము. ఓకే ఓకే. 1 కప్ ఆఫ్ ఆలు వేసుకుంటున్నాను. ఓకే, కాసేపు మూత పెట్టుకున్నాను. మూత పెట్టాలా? కొంచెం ఆ హీట్ కి కొంచెం ఓకే కొంచెం మగ్గుతుంది అనమాట. సరే సరే, చూద్దామా? చూద్దామండి. ఓకేనా? మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. కొంచెం చిటికెడంత పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు. సో బంగాళదుంపలు ఉప్పు వేసి ఉడికించలేదా? లేదండి. ఓకే, కలిపేసుకో. ఇప్పుడు కొంచెం పులుసు పోసుకుందాం. జాగ్రత్త, రైట్ హ్యాండ్ తో పోయి. వాటర్ కావాలా? ఫస్ట్ కొంచెం కలిపేసాక వాటర్ పోస్తాం. పులుపు చూసుకుని దానికి తగ్గట్టుగా గుజ్జు వేసుకోవాలి. వేద్దామా వాటర్? కొంచెం కొన్ని పోయింది. కొంచెం ఇది ఉడకాలి, ఒక ఉడుకు రానివ్వాలి. తర్వాత మసాలా వేసుకుందాం. ఓకే, మూత పెట్టేసి పెట్టేయి. చక్కగా చింతపండు గుజ్జులో ఆ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూసేద్దాం. ఓకే, ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. చిట్కా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? స్వర్ణ అండి. నా స్వర్ణ గారు బాగున్నారా? బాగున్నా అండి. ఓ మంచి చిట్కా చెప్తారా మా కోసం? చెప్తానండి. చెప్పండి. అంటే డాండ్రఫ్ గురించి చెప్తాను. బాగా మొండిగా ఉండే డాండ్రఫ్ ఉంటది కదా, అవును, అలాంటి వదలదు అసలు. అలాంటి వాళ్ళ కోసం మంచి చిట్కా అండి. చెప్పండి. పుల్లటి పెరుగు ఒక చిన్న కప్పు తీసుకొని అందులో గసగసాలు 2 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్ నానబెట్టి 1 అవర్ తర్వాత గ్రైండ్ చేసుకొని స్కాల్ప్ కి రాసి హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే ఎలాంటి మొండి ఇదేనా డాండ్రఫ్ పోతుంది. అవునా, గసగసాలు కూడా వాడొచ్చా? అది గసగసాలు బాగా పనిచేస్తుంది అండి. కొత్తగా ఉందండి, ఏదో మసాలా లాగా అనిపించింది. లేదండి, బాగా పనిచేస్తుంది. ప్లస్ హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. ట్రై చేశారా? చేస్తాను. అది మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ నాకు కనిపిస్తుంది. ఓకే అండి. ఓకే, సో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి. డాండ్రఫ్ పోవడానికి ఒక మంచి చిట్కా. పుల్లటి పెరుగు తీసుకుని అందులో కొద్దిగా గసగసాలు, మెంతులు కూడా నూరేసి కలిపేసుకుని తలకు పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసేస్తే గనక డాండ్రఫ్ అలా చేస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతుందంట. ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదా, చూద్దామా రజని? పెట్టేసి ప్లేట్. ఉడికిపోయిందండి. ఓకేనా? నెక్స్ట్ టైం యాడ్ చేస్తావు. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకున్నాను. శనగపిండి. ఓకే, అంటే పుట్నాలతో చేసుకుంటాం కదా పౌడర్, అది. ఇది పుట్నాల పప్పు పొడా? ఓకే ఓకే. ఒక ½ టీ స్పూన్, అంటే కొంచెం చిక్కదని అనుకుంటున్నాను. అదేలే. ఏం వేస్తున్నారు? పుట్నాల పొడి. తర్వాత ఇదేంటంటే జీలకర్ర, మెంతులు కొంచెం ఫ్రై చేసి చేసిన పౌడర్ అండి. జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. ఓకే, పులుసులో యాక్చువల్ గా ఈ పొడి మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ కోసం ఏ పులుసుకైనా కూడా జీలకర్ర మెంతుల పొడి మంచి టేస్ట్. ఒక ½ టీ స్పూన్. ఈ పొడి వేయగానే చూడ పులుసు ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్ గా. నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు కొంచెం ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు, వీటిని కొంచెం ఫ్రై చేసి పౌడర్ గా చేసుకోవాలి. ఓకే, అన్ని ఎంత పొదుపుగా వాడుతున్నావు. అదే కదా, అంటే చేయడం కూడా తక్కువే చేస్తున్నారు. అదే. సో వాటర్ ఏమన్నా కావాలా? కొంచెం అండి, చూడు. చాలా అన్ని వేసేసినట్టేనా? ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా పట్టేస్తే. సో ఇంకా నీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్సింగ్. డాన్సింగ్. సింగింగ్, డాన్సింగ్. అవునా? డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తావా మరి? చేస్తాను. ఓకే, సో రెడీగా ఉండు. వంట అయ్యాక నీ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఓకేనా? అప్పుడే థ్యాంక్స్ చెప్పేసే. ఓ, ఎలాగో తర్వాత చెప్తామనే. ఓకే, సరిపోతుందా? ఇలాగా తీసేయచ్చా? ఇప్పుడు
ఇంకా ఉన్నాయా? కొంచెం గరం మసాలా. ఓకే ఓకే. 1 pinch. పులుసులో గరం మసాలానా? కొంచెం కొత్తిమీర. ఓకే. గరం మసాలా లేకపోయినా మనకు ఆ జీలకర్ర మెంతుల పొడి ఫ్లేవర్ బాగుంటలేదు, కాకపోతే ఆ మసాలా ఇంకా టేస్ట్ టేస్టీగా రావడం. అదే అంటే పులుసు అంటే మనకు గరం మసాలా ఉండదు కదా, అందుకని మళ్ళీ అదే కుర్మా లాగా టేస్ట్ వస్తే అయిపోతుంది. తేడాగా వచ్చేస్తుంది. అది పులుసు అవ్వదు. ఓకేనా? చాలా ఆ బౌల్ తీసి ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకో. యాక్చువల్లీ ఇంకొంచెం పల్చగా రావచ్చేమో, ఇది బాగా దగ్గరగా అయింది. కూరలా ఓకే. రెడీయా? రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను. తప్పకుండా చెప్తామండి. ఓకేనా? ఓకే, మరి వేడివేడిగా బంగాళదుంప పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు బంగాళదుంప పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బంగాళదుంప పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళదుంపలు తరిగి ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన శనగపప్పు పొడి, జీలకర్ర, మెంతుల పొడి, వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బంగాళదుంప పులుసు రెడీ. ఓకే, మరి టేస్టీ వంటను చూస్తున్నారు కదండి. ఎస్, ఇప్పుడు మీ అందరికి ఎంటర్టైన్మెంట్ గా ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన పార్టిసిపెంట్ రజని రెడీగా ఉంది. సో డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. మ్యూజిక్. ఓకే, మరి టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఓకే, చూస్తున్నారు కదండి, పార్టిసిపెంట్స్ వాళ్ళకి తెలిసిన చిట్కాలు మనతో పంచుకుంటున్నారు. సో ఇంకో పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు, చూద్దాం. నమస్తే అండి. మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం చిట్కా చెప్తున్నారు? షుగర్ పేషెంట్లకి కంట్రోల్లో ఉండడానికి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే ప్రతిరోజు పరుగడుపున ఒక 5 మిరియాలు వేసుకుని వాటర్ తాగాలండి. ఒక 10 మినిట్స్ దాకా ఏమి తినకుండా ఉండాలి. ఓకే అండి. ఓకే, సో షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఒక మంచి చిట్కా చెప్పారండి. ప్రతిరోజు పరగడుపునే కొన్ని మిరియాలు నీళ్లతో పాటు వేసేసుకుని ఒక 15 మినిట్స్ వరకు ఏమీ తినకుండా ఉండాలంట. సో ఇలా చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందంట. ట్రై చేయండి మరి. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ చేసిన వంట చూసారు కదా. సాహితి రెడీ? నువ్వు రెడీ. నువ్వేం చేస్తావు బంగాళదుంపతో? ఆలు సోయా కర్రీ. ఆలు సోయా కర్రీ. ఓకే ఓకే, మరి ఆలు సోయా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు సోయా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, ఉడికించిన సోయాబీన్స్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర కొద్దిగా,
గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సాహితీ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే, జీలకర్ర వేస్తున్నాను. ఓకే, సోయా అంటే సోయా బీన్స్ తీసుకున్నావా? సోయా బీన్స్. జనరల్ గా సోయా బీన్స్ అందరూ తినరు కదా, డైరెక్ట్ గా అలా తినాలంటే ఇష్టపడరు. సో ఆలు అంటే చాలా మందికి ఫేవరెట్ కాబట్టి ఇలా మిక్స్ చేసి అలా వాళ్ళని మాయ చేసి తినిపించడానికి. అవును. పడిపోయిందా? లేదు, అలాగే అలానే. అవునా? పసుపు మంచిదని కొంచెం ఎక్కువ వేసాను. బాగా ఎక్కువ వేసావు. ఏం వేసావు ఇప్పుడు? అదేంటి ఇంగువ? కొంచెం ఇంగువ. పసుపు టేస్టే వచ్చిందనుకో. జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఒక్క జీలకర్ర వేసావా అయితే? కర్రీ టైప్ లో. నెక్స్ట్ టమాటా ప్యూరీ. ఓకే, తర్వాత టమాటోలో కొంచెం పచ్చిమిర్చి కూడా కలిపి గ్రైండ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు సోయా బీన్స్ వేసేద్దాం. ఉడికించేసిన సోయానా? ఉడికించే సోయా బీన్స్, కొంచెం వాటర్ పోయాను. ఉప్పు వేసావా ఉడికించేటప్పుడు? లేదండి, ఉప్పు వేయలేదు. కొంచెం అయినా. కొంచెం. సో అయితే మనకి గ్రేవీ కర్రీ లాగా వస్తుందా? లేదండి, డ్రైగానే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఓకే, చెయ్యి పెద్దదిలా ఉంది, చూసుకో. ఓకే, కొంచెం కారం. ఓకే, పైన తీయడం కాదు, పచ్చిమిర్చి సరిపోతుందండి. కొంచెం ధనియా పౌడర్. ఓకే, నెక్స్ట్ కొంచెం అది ఉడికిన తర్వాతకి ఆలు వేసేసుకోవాలి. ఆలు ఫ్రై చేసిన ఆలు లైట్ గా ఫ్రై చేయాలండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, కలిపేసుకుంటాం. సో సాయికి వంట చేస్తుంటావా ఇంట్లో ఎప్పుడైనా? బాగా ఇంట్రెస్ట్ అండి నాకు. బాగా ఇంట్రెస్ట్ కుకింగ్. సో కొత్త కొత్త వంటలన్నీ ఎలా నేర్చుకుంటూ ఉంటావు? నేనా అండి, మీ ప్రోగ్రామ్ చూసి నేర్చుకుంటూ ఉంటానండి. చాలా వంటలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అవునా? వెరీ గుడ్. సో చక్కగా ఎంటెక్ చేస్తూ, అంటే నీకు టైం ఉంటుందా? అంటే వీకెండే మాకు క్లాసెస్ ఉంటాయండి, ఎంటెక్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటది? గరం మసాలా అండి. ఓకే, కర్రీ మాత్రం ఎర్రగా. పసుపు. నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేస్తాను. అందులోనే పుదీనా వేస్తారా? కొంచెం ఒక 2-3 లీవ్స్ పుదీనా. సరే, ఇప్పుడు మనం కాసేపు దీన్ని మగ్గిద్దాం. మంజుష చిట్కాకి వెళ్తుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, గిఫ్ట్ నేను వచ్చేసాను ఇంకో మంచి మామిడి చిట్కా చెప్పించడానికి. తెలుసుకోవడానికి మీరు రెడీ కదా? విందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు బాగున్నారా? బాగున్నానండి. సో చక్కగా నవ్వుతున్నారు. అలాగే మంచి చిట్కా చెప్పండి. బియ్యం కందిపప్పు నిల్వ ఉండాలంటే వాటిలో ఎండి కొబ్బరి చిప్పలేసి నిల్వ ఉంటాయి. పురుగు పట్టకుండా, పాడైపోకుండా. మనం అలాంటివి పప్పులు బియ్యాలు ఎక్కువ తెచ్చుకుంటుంటాం కదా, అలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అవును. సో అదండి, ఎక్కువ క్వాంటిటీలో మనం బియ్యం పప్పులు తెచ్చుకున్నప్పుడు ఎండు కొబ్బరి ముక్క అందులో వేసినట్లయితే కనుక అది పాడైపోకుండా, పురుగు పట్టకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి మరి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదా. సాహితీ చూద్దామా ఒకసారి? మూర్తి పెట్టు. అయిపోయినట్టే అండి. అయిపోయినట్టేనా? ఇంకా సర్వ్ చేసుకోవడం. చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఆఫ్ చేసేనా? స్మెల్ అక్కడ దాకా వస్తుంది. అందుకే వచ్చేసావా? అది లేదు. సో ఇది రైస్ లోకైనా, రోటీస్, పరోటాస్ దేంట్లోకైనా బాగుంటుంది. కాకపోతే నువ్వు కొద్దిగా కారాలు అవి ఇవి ఎక్కువ వేసావు. అదే కొంచెం తక్కువ వేసుకుంటే చక్కగా బోల్డ్, అంటే కర్రీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్. ఓకే, ప్లేట్ బాగా డెకరేట్ చేసావు కరెక్ట్ గా, సింపుల్ గా. బాగుంది, వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా ఆలు సోయా కర్రీ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు సోయా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు తరిగి నూనెలో వేయించుకోవాలి.
టొమాటోలు పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన సోయా బీన్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి వేయించిన బంగాళాదుంప ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు సోయా కర్రీ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప. మరి ఇద్దరు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారు. ఒకళ్ళు సోయాతో అండ్ ఇంకొకళ్ళు ఏమో పులుసు పెట్టారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. రజనీ నువ్వు రా ఫస్ట్. బంగాళదుంప పులుసు. ఓకే, సాహితీ నువ్వు. ఆలు సోయా కర్రీ. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరో. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉన్నాయి బంగాళదుంప రుచులు? సో బంగాళదుంపలతో ఇద్దరు చెరో రకంగా చేశారు. పులుసు అనేది చాలా తక్కువగా, అంటే బంగాళదుంపతో పులుసు అనేది పెట్టినది చాలా తక్కువ. అవును, అంటే జనరల్గా కంద పులుసు అలా చేసుకుంటాం, కానీ దుంప కూరలతో అది కూడా బంగాళదుంపలో పులుసు అనేది కొంచెం రేర్. వేపుడులు, మసాలా కర్రీలు అవే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్గా ట్రై చేశారమ్మా. ఇంకోటి ఏంటంటే బంగాళదుంపలు వండేటప్పుడు దుంప కూరే కదా, చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆ దుంప ఎలా ఉందనేది కూడా చూడాలి. ఒక్కొక్కసారి మీరు లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా పైన, లేకపోతే నలుపు ఉంటుంది కదా, అవి అస్సలు వాడకూడదు. అవి పాయిజనస్ ఎలిమెంట్స్, తర్వాత టాక్సిన్స్ ఫామ్ అవుతాయి బాడీలో, తర్వాత అవి చేదుగా కూడా ఉంటాయి. సో ఆ చేదు రాకుండా మనం చూసుకోవాలంటే అది ఉండకూడదు అనమాట. సో ఇవాళ రాజుగారు సోయాతో కాంబినేషన్ బాగుంది కదా, చాలా బాగుంది. సో అంటే పులుసులో అంటే రీజన్ కూడా చెప్తాను, కొంచెం వగరు ఏదో వచ్చింది పులుసులో. మీకు తీసుకున్న చింతపండు అవ్వలేదు, సరిగా బ్లెండ్ కాలేదు, కొంచెం లైట్ వగర్లాగా అనిపిస్తుంది. సో ఈరోజు సాహితీ విన్నర్. ఓకే, మంచి కాంబినేషన్, ప్రోటీన్ విత్ స్టార్చ్. బాగుందమ్మా, కంగ్రాచులేషన్స్ రా సాహితీ, కంగ్రాచులేషన్స్. ఓకే సాహితీ, నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా ఇవాళ వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? కస్తూరి అండి. కస్తూరి గారు బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. మంచి చిట్కా చెప్తారా? చెప్పండి. కాలిన గాయాల మీద కళ్ళమంద గుజ్జు రాస్తే బొగ్గ రాకుండా ఉంటది, మచ్చబడకుండా ఉంటది, చల్లగా ఉంటదండి. చల్లగా హాయిగా ఉంటుంది. ఓకే ఓకే, కాలిన గాయాలపైన కలబంద గుజ్జు అప్లై చేసినట్లయితే మంట రాకుండా ఉంటుంది, బొబ్బలు రాకుండా ఉంటాయి, అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుందంట. మరి ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటి వరకు మనం ఖమ్మంలో పార్టిసిపెంట్స్ లో వంటల టాలెంట్స్ చూస్తూ వచ్చాం కదా. వంటల టాలెంటే కాదు, మేము డాన్స్ కూడా చాలా బాగా చేసి చూపిస్తామని మన పార్టిసిపెంట్ సాహితీ రెడీగా ఉంది. చూసేద్దామా? మ్యూజిక్. I wanna, you wanna, one more, chum chumma, chum chumma, chumma. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిసం కి రుచి పులన బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు మిడి తరువులేసే గరీబు. మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. మరి ఈ రోజు మన షెఫ్ రాజు గారు ఎలాంటి రెసిపీలు ఇస్తారో, మన పార్టిసిపెంట్స్ ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లోకి.
ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఏం రెసిపీ ఇస్తారో చూద్దామా. సో రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు పోటీ పెట్టడానికి? పెసర్లతో కుర్మా చేయాలి. పెసలతోనా? అవునండి. ఓ, పెసల కుర్మా చేయాలి. సో జనరల్ గా మనకి ఎప్పుడు వెజిటేబుల్స్ ఇలాగే ఎక్కువ కుర్మాలు తెలుసు, చేస్తూ ఉంటాం కదా. పెసలతో వెరైటీగా చేయాలా? ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరు? సాయి శిల్ప. సాయి ఓకే, శిల్ప. మీ పేరేంటి? శశికళ. శశికళ, సాయి శిల్ప. ఓకే, రెడీ ఇద్దరు కూడా? ఓకేనండి. సో రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, పెసల కుర్మా చేయాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఓకే, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే అండి. Next ఆనియన్ ఏంటి? టమాటా ప్యూరీ వేసి ఓకే, సో ఇదంతా కొంచెం మగ్గాలి కదా? కొంచెం మగ్గాలి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. యా. ఓకే అండి, ఫస్ట్ ఆయిల్ వేయాలి. అంత పడుతుందా? పడుతుందండి. ఓకే, కుర్మా కదా? Yeah. కొంచెం పడుతుంది. తర్వాత గ్రీన్ పచ్చిమిర్చి, ఆనియన్స్, చాలా అవి కొద్దిగా వేగిన తర్వాత వేగాలా? ఒక నిమిషం అల్లం 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 వెల్లుల్లి పేస్ట్ చాలా మందికి అవుతుందండి ఇలాగా. తర్వాత కొద్దిగా వేగాలి. వేగాల ఇదైతే మీరేమన్నా వేస్తారా? వేసేద్దాం. వేస్తున్నారు అక్కడ? వేస్తున్నారు. ఏం పేస్ట్ ఇది? గసగసాలు, కొబ్బరి, నువ్వులు, పల్లీలు కలిపి పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి తీసుకొచ్చారా? ఓకే. ఓకే, సో పల్లీలు, గసగసాలు, ఎండు కొబ్బరి, ఇంకా నువ్వులు, ఈ 4 కలిపి పేస్ట్ చేసేసారు. ఇప్పుడు అది లైట్గా వేసేసి- ఫ్రై చేసేసి వేయించేసి ఓ, అన్ని వేయించి గ్రైండ్ చేశారు. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసారు. పసుపు, కారం కారం ఇప్పుడే వేస్తున్నారా? వేస్తున్నాను. ధనియాల పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు వేద్దామండి. నెక్స్ట్ గసగసాలు, జీడిపప్పు మిక్సీ. గసగసాలు, జీడిపప్పు వేయించేసి మిక్సీ ఇలా పట్టేసి. పౌడర్ చేశారా? అవును. వేసుకోండి. కొంచెం వాటర్ వేయాలి. వాటరా? చూసుకోండి. వేసేయాలా? పోసి టమాటో పీసెస్ వేద్దాం. ఓకే, వేయండి. తర్వాత కొద్దిగా చింతపండు పులుసు. ఓకే, ఓకే. ఇది కొద్దిగా దగ్గర పడాలా? సరిపోతుంది? లేదండి, ముక్కలు వేసి దగ్గర కొంచెం హాఫ్ బాయిల్ అవి బంగాళదుంప ముక్కలా? బంగాళ, క్యారెట్, పన్నీర్, పన్నీరు, ఓకే. బంగాళ వేసేసేయండి. బంగాళదుంపలు వేయాలండి. ఓకే. నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ పెసలండి, నెక్స్ట్ పన్నీర్. ఓకే, వేయించిన పన్నీరా? వేయించిన పన్నీర్ కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించాలి. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన పెసలు, అలాగే వేయించిన పన్నీర్. తర్వాత ఏంటి? కొంచెం ఉప్పు వేసేద్దాం. ఓకే, ఇంకా సరిపడా ఉప్పా? కొంచెం కారం వేద్దాం. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయాలండి. ఓకే. కొంచెం గరం మసాలా వేద్దాం. సో ఉప్పు, కారం, ఫైనల్ గా గరం మసాలా కలిపేసుకోండి. కొన్ని వాటర్. వాటరా? ఓకే, మీరు చూస్తారా? దీంట్లో ఇప్పుడు స్ప్రౌట్స్. ఓకే, సో మొలకెత్తిన పెసలు వేసేయాలా మొత్తం? కొత్తిమీర. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర, గరం మసాలా. ఓ, లాస్ట్ కొత్తిమీర వేసేసి ఓకే. ఒక్కసారి కలిపెట్టేసి కలిపేసేయండి. ఆఫ్ చేసేనా? చేసేసి ఓకే,
గరం మసాలా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టడం అవేం అవసరం లేదు. అవసరం. ఓహో సరే. డిష్ అవుట్ చేసేద్దాం. డిష్ అవుట్ చేసేద్దాం. ఓకేనండి, అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఇక్కడ తీసేస్తున్నాం. ఓకే, తీసేయండి. ఓకే, ఇది తీసేసాను. సాల్ట్ మర్చిపోయాను. సాల్ట్ మర్చిపోయారా? అసలు ఎంత తీరిగ్గా సాల్ట్ మర్చిపోయాను. సరే, జాగ్రత్తగా వేసి కలుపుకోండి. మరి చూసుకోండి, ఇలా పెట్టాలంట. తిన్నవాళ్ళు అన్ని చాలా పద్ధతిగా బాగా వేసేసారు అనుకుంటే ఉప్పు మర్చిపోయారు. అసలైంది. జాగ్రత్తగా కలుపుకోండి. మీ కర్రీ ఏం కావాలంటే చేయండి. అది మొత్తం కవర్ అయిపోకుండా పెట్టండి. ఓకేనా? నైస్. 2 రకాలుగా కూడా కుర్మా రెడీ అయిపోయింది. ఓకే, నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళు. ఈలోగా మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, పార్టిసిపెంట్స్ చెప్పే మంచి మంచి చిట్కాలు చూస్తున్నాం కదా. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఏం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఏం చిట్కా చెప్తున్నారు? కాలిన గాయాలపైన బొబ్బలు రాకుండా ఉండాలంటే ఇడ్లీ పిండి రాస్తే బొబ్బలు రావు, చల్లగా ఉంటుంది. అవునా? అవునండి. ఇడ్లీ పిండి ఇలా కూడా ఉపయోగపడుతుంది. అవునండి. ఓకే, సో అదండి, కాలిన గాయాల పైన ఇడ్లీ పిండి రాసినట్లయితే ఆ మంట తగ్గి గాయం కూడా మానుతుందంట. మరి ట్రై చేసి చూడండి. ఓకే అండి, చాలా డిఫరెంట్ చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ పెసల కుర్మా. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు కదా. మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరవుతారో. సాయి శిల్ప గారు మీరండి ఫస్ట్. ఓకే, శిల్ప గారు వెయిట్ చేయండి. శశికళ గారు మీరండి. ఓకే, నువ్వు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూసేసారు పెసల కుర్మా 2 రకాలుగా కూడా. మరి చూద్దాం ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరవుతారో. ఓకే అండి, మరి చూద్దామా ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో ఇద్దరు పార్టిసిపెంట్స్ లో. పెసలతో మసాలా కర్రీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. అందరికీ మొలకెత్తిన విత్తనాలు మంచివి అని తెలుసు. కాకపోతే ఇలా హోల్ గ్రామ్స్ అంటే పప్పు కాకుండా మొత్తం అవి కూడా తీసుకుంటే పెసులు కానీ లేకపోతే చెన్నా కానివ్వండి లేకపోతే బొబ్బర్లు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి. అవి ఎంత మంచివో ఇవి కూడా మంచివి. సో అవి కూడా మనం రెగ్యులర్గా డైట్లో వాడుకోవాలి. సో పెసర పప్పే కాకుండా పెసులు కూడా వాడుకుంటే చాలా మంచిది. టేస్ట్ పరంగా ఎలా ఉంది? టేస్ట్ పరంగా చూస్తే ఇద్దరు దాంట్లో కూడా చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి. ఓకే, ఏమిటా ఫాల్స్? ఉప్పు ఉంది రాజుగారు. దేంట్లో ఉప్పు ఉంది? శశికళ గారు చేసిన దాంట్లో సాల్ట్ ఉంది, కొంచెం మోతాదు మించింది. ఓకే, సాయి శిల్ప గారు చేసిన దాంట్లో తగ్గింది. అంటే ఆవిడ యాక్చువల్గా మీరు చూసారు కదా, మర్చిపోయి ఉప్పు ఫైనల్ గా కలిపారు. ఫైనల్ గా వేయడం వల్ల ఏంటంటే దాంట్లో అసలు కరెక్ట్ గా మిక్స్ కాలేదు. ఎందుకంటే నా స్పూన్ కే కాదు, నేను ఒక పక్క నుంచి తీసుకున్నాను, అరుణ గారు ఇంకో పక్క నుంచి తీసుకున్నారు. నాకు ఉప్పు వచ్చింది, రాజుగారు ఉప్పు రాలేదు. సరే, ఇప్పుడు మరి ఫైనల్ గా విన్నర్ ఎవరు? అంటే కొంచెం తక్కువ పర్లేదు, బట్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లం. అదే సాయి శిల్ప గారు. ఓకే, సో కిచెన్ క్వీన్ సాయి శిల్ప గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి, కంగ్రాట్స్ అండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ సాయి శిల్ప గారు అండి. సాయి శిల్ప గారు తయారు చేసిన పెసల కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసల కుర్మా తయారు చేసే విధానం: గసగసాలు, నువ్వులు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మొలకెత్తిన పెసలు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పెసల కుర్మా రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని మనందరికి చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్.
ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి వెరైటీ రెసిపీ చేస్తారో చూద్దాం. రాజు గారు ఎలాంటి రెసిపీ చేస్తున్నారు? సేమియా వెజ్ పకోడీ అండి. సేమియా వెజ్ పకోడీ, వెజిటేబుల్ కాంబినేషన్. జనరల్ గా ఎక్కడో అక్కడక్కడ కొద్దిగా సేమియాతో పకోడీలు మనం కూడా కొన్నిసార్లు చూపించినట్టున్నాం వెరైటీస్. కాకపోతే సేమియా ఇంకా వెజ్ కాంబినేషన్ లో పకోడీయా చాలా బాగుంటుంది. ఓహో, వెరైటీ రెసిపీ. ఓకే అండి, మరి సేమియా వెజ్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. వెజ్ సేమియా పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యారెట్ 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, సేమియా 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఓకే అండి, బాల్ ఇస్తారా? సో ఇక్కడ ముందుగా ఏంటంటే సేమియాను మనం ఉడికించి పెట్టేసుకోవాలి. సో అప్పుడు మనకు బాగా వస్తుంది. ముందు ఆయిల్ హీట్ పెట్టేద్దామా? ఓకే అండి, సో అన్ని కలుపుకుంటే పకోడీలు వేసేసుకోవటమే కదా? అంతేనే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీంట్లో క్యారెట్, ఓకే, పొడవుగా తరుక్కోవాలి. మనకు ఉల్లిపాయలు ఇలా పొడవుగా తరుముకుంటాం కదా, అలాగే వెజిటబుల్స్ కూడా అలాగే అలాగే బీన్స్ అండి. ఓకే, అప్పుడే మనకి వదులుకోవడానికి కూడా బాగుంటుంది. ప్లస్ ఆ పకోడీ ఇలా వస్తాయి. పకోడీ పునుగుల్లాగా అలా ఇలా అయిపోతాయి. కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా. ఓకే, పుదీనా కూడా బాగుంటుందా రాజు గారు? బాగుంటుంది. అలాగే కరివేపాకులో చిన్నగా పీసెస్ కట్ చేసేసాం. సో దీంట్లో ఉడికించిన సేమియా. ఓకే, బాగా కరకరలాడుతూ వస్తాయేమో కదా రాజు గారు ఈ పకోడీలు? అవునండి, అంటే ఉడికించాం కదా, చాలా బాగా వస్తుంది. సేమియా కూడా మనకి వేగితే ఇట్లా మంచి క్రిస్పీగా అవుతుంది కదా. అల్లం ముక్కలండి. ఓకే, అవి కూడా పొడవుగానేనా? సో అన్ని ఒక ప్యాటర్న్ లో కట్ చేశారనమాట ఈ పకోడీకి. ఓకే, ఉల్లిపాయలు నిజంగా అన్నిటికీ అలా ఫాలో అయితే బాగుంటుంది. అంటే అప్పుడే మనకు కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, కొద్దిగా వేగడం అనేది కూడా బాగుంటుంది, ఈవెన్ గా వేగుతాయి. సో పచ్చిమిరపకాయలు. ఓకే, సో దీంట్లో బైండింగ్ కొరకు కొద్దిగా శనగపిండి. అలాగే పకోడీ అంటే కొంచెం మంచి క్రిస్పీగా వస్తే బాగుంటుంది కదా. బియ్యపిండి, కొద్దిగా కారం, ఓకే, సరిపడా ఉప్పు. ఓకే, సో పచ్చిమిరపకాయలతో పాటు ఈ కారం కూడా కొద్దిగా వేసారన్నమాట. అవునండి, దీనికి కూడా కొంచెం ఘాట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ప్లస్ కలర్ చెప్పాను కదా, కలర్ అనేది కూరల్లో ఎలా అయితే పసుపు కలర్ కోసం వేసుకుంటారో ఇలా పకోడీల్లో కారం వేసుకుంటే బాగుంటుంది. అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకా సో నీళ్ళు అక్కర్లేదు అనుకుంటే రాజు గారు? అక్కర్లేదండి. వేడైంది ఆయిల్ కూడా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో వీటి పైనుంచి కొద్దిగా చాట్ మసాలా. ఓకే, చట్పటా టచ్. సో కారం ఉంది, కొద్దిగా పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుందని. చాలా బాగుంటుంది. ఓకే, వావ్. ఓకే, సేమియా వెజ్ పకోడా. ఇవి చూస్తుంటేనే చాలా ఇలా కరకరలాడుతూ ఉన్నాయి అని అనిపిస్తుంది. ఆనియన్ కూడా మనకు తెలుస్తుంది కదా, బాగా వేగినట్టు. సో ఓకే, చూసారు కదా, మరి వేడివేడిగా వెజ్ సేమియా పకోడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ సేమియా పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా, తరిగిన కరివేపాకు, సేమియా, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే వెజ్ సేమియా పకోడీ రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా తయారీ విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం ఈ పకోడీలు. బాగా కరకరలాడుతున్నాయి రాజు గారు. సేమియా యాడ్ చేయడం మూలన ఇంకొంచెం కరకరాని ఉంది కదా రాజు గారు, బాగా
అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా వేగి చాలా కరకరలాడుతూ చాలా బాగుంది. చాలా అండ్ మనకి సేమియా టేస్ట్ తెలుస్తుందో తెలీదో అంటే జస్ట్ క్రిస్పీగా ఉంటుంది అనుకున్నాం కానీ సేమియా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది, అది ఉడకబెట్టింది అది కూడా చాలా బాగుంది. డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి, బాగుంది. ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో చేసుకొని తినండి. ఓకే చూసారు కదా, ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఖమ్మంలో మన పార్టిసిపెంట్స్ చెప్తున్న చిట్కాలు చూస్తున్నారు కదా, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుజాత. సుజాత, బాగున్నారా? బాగున్నానండి. ఏం చిట్కా చెప్తున్నారు? ఒక గిన్నెలో గ్లాస్ వాటర్ తీసుకొని గుప్పెడు తులసి ఆకులు 4 లవంగాలు వేసి మరిగించి గోరువెచ్చగా తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే, జలుబు నుంచి రిలీఫ్ పొందడం కోసం ఒక మంచి చిట్కా చెప్పారు. ఒక గిన్నెలో గ్లాస్ వాటర్ తీసుకుని తులసాకులు వేసి లవంగాలు వేసి మరిగించి అంటే కషాయంలా చేసుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుందంట. ట్రై చేయండి. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి 5 రకాల రుచికరమైన వంటలతో పోటీ పడడానికి మన 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళల్లో ఈ రోజు ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈరోజు అన్ని స్నాక్ ఐటమ్స్ అంటే అన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్, మీ పేరండి? రాధిక. రాధిక గారు ఏం చేశారు? వాటర్ మిలన్ పికిల్. వాటర్ మెలన్ పికిలా? బాగుంటుందా? ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయాలా? ఓకే ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? కృష్ణకుమారి అండి. కృష్ణకుమారి గారు ఏం చేశారు? బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఓకే ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? వెళ్ళి అనంతలక్ష్మి అండి. ఓకే, ఏం చేశారు? గులాబీ పూలు చేసామండి. గులాబీ పూలు. ఓకే, వెయిట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. శారద నా పేరు. నేను యాపిల్ హల్వా చేశాను. యాపిల్ హల్వా. ఓకే ఓకే, శారద గారు వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్. మీ పేరేంటి? యాజ్ఞిక. యాజ్ఞిక, ఏం చేశారు? రాగి జొన్న రొట్టెలు. రాగి జొన్న రొట్టెలు. ఓకే, మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూసేసారండి అన్ని వెరైటీస్ కూడా. మరి చూద్దాం ఈరోజు 5 పార్టిసిపెంట్స్లో ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి చూద్దామా ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ ఎవరో. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ వంటకాలతో పాటు కూడా కొత్త కొత్త ప్రయోగాలు కూడా బాగా చేశారు. అంటే వాటర్ మెలన్ 2 తోటి, అంటే మీరు వాటర్ మెలన్ అని చెప్పొద్దు దాన్ని, అది వేరే అనమాట. ఆ వైట్ పోర్షన్ అన్నది అందులో చాలా పోషక విలువలు ఉంటాయి ఆ వైట్ పోర్షన్లో కూడాను. అదేంటంటే మామూలుగా స్టెరిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలకు సంబంధించిన వాళ్ళకి అది తీసుకుంటే ఫర్టైల్గా కూడా ఉంటారు అనమాట. అంత మంచి పోషక విలువలు ఉంటాయి అందులో. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది కదా. అంటే కర్రీస్ అవి చేస్తూ ఉంటారు చాలా మంది, సో పచ్చడి కూడా చాలా బాగుంది. సో అయితే రెసిపీ ఆఫ్ ద డే రాధిక గారు అండి. రాధిక గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రాధిక గారు. కంగ్రాట్స్ అండి, చక్కగా మంచి ఐడియాతో చేశారు పచ్చడి. కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే వాటర్ మిలన్ పికిల్. వాటర్ మిలన్ పికిల్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. వాటర్ మిలన్ పికిల్ తయారు చేసుకునే విధానం. పుచ్చకాయ పై పొట్టు తీసి దీనిలో తెల్లని భాగాన్ని ముక్కలుగా కట్ చేసి నూనెలో మగ్గించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేరుశనగ పలుకులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని వేయించిన పుచ్చకాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, పసుపు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.
ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వాటర్ మిలన్ పికిల్ రెడీ. ఓకే, మరి ఖమ్మంలో చూసారు కదా ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాల్టి మన ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఖమ్మంలో పోటాపోటీగా జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని చూసి మీరందరూ ఎంజాయ్ చేశారు కదండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరిన్ని సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేయడానికి, మంచి మంచి చిట్కాల్ని అందించడానికి సిద్ధంగా మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.